వెల్కమ్ టు మహి మీడియా. మాల ధరించిన సమయంలో ఎటువంటి దహన సంస్కార కార్యక్రమాలకు హాజరు కాకూడదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు రక్త సంబంధికులు ఎవరైనా మరణిస్తే మాలను విసర్జించాలి. తల్లిదండ్రులు ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు మాలధారణ చేయకూడదు. అలాగే భార్య మరణిస్తే 6 నెలల వరకు అయ్యప్ప దీక్ష చేపట్టకూడదు. దారిలో ఏదైనా శవయాత్ర ఎదురైతే తప్పకుండా స్నానం చేయాల్సి ఉంటుంది. ఉభయ సంధ్యల్లో చన్నీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి స్తోత్ర పఠం చేయాలి. దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. నల్లని దుస్తులు ధరించాలి. రోజు దేవాలయాన్ని దర్శించాలి. పాదరక్షలు ధరించరాదు. దీక్ష కాలంలో క్షవరం చేయించుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం చేయరాదు. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు. అయ్యప్ప సన్నిధానానికి చేరడానికి కనీసం 41 రోజులు ముందు దీక్ష ఆరంభించాలి. అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించి యోగిగా జీవించాలి. ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. దాంపత్య జీవితం, మనోవాక్కాయ కర్మలను తలచుట కూడా అపరాధం. పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరుచుకొని శయనించాలి. శవం బహిష్టు అయిన మహిళల చూడరాదు. ఒకవేళ అలా చూసిన ఎడల పంచగవ్య శిరస్నానం చేసి శరణు ఘోష చెప్పినంత వరకు మంచినీళ్ళైనా ముట్టుకోరాదు. దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. మానధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి. పేరు చివర అయ్యప్ప అని పదం చేర్చాలి. ఇతరులను అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. మహిళను మాతా అని సంబోధించాలి. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు. నుదుటిపై ఎల్లప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. మద్యం సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. తాంబూలం కూడా నిషిద్ధమే. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట అల్పాహారం. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనల్లో పాల్గొనాలి. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అబద్ధమాడటం, దూషణ చేయరాదు. అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి. స్వామికి అర్చన చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి. అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్యలకు దూరంగా ఉండాలి. దీక్షా సమయంలో తమ శక్తి మేరకు కనీసం ఒక్కసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. స్వామి కర్పూరం ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి ఇవ్వాలి. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు మరిచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనుకాడరాదు. తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు. దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.